కొత్త అమరావతి గత కొద్ది రోజుల క్రితం ఈ దుస్థితికి బాధ్యులెవరు అన్న శీర్షికలో మోకాళ్లలోకి నీళ్లలో దిగి నిరసన తెలిపిన వార్త ఆర్సీజీ న్యూస్ లో రావటం అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంపై అమరావతి నగర్ కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ పలుమార్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించడం, అలాగే అధికారులను వేడుకోవడం అనేక మార్లు జరిగినప్పటికీ ఈ విషయంపై అధికారులు చలనం లేదు. అధికారులు ఎవరూ స్పందించలేదు. ఇటు ప్రజలు నానాకు ఇబ్బందులు పడుతూ వారి గూడును పదే పదే తమ వద్ద విన్నవించుకోవడంతో తప్పనిసరి పరిస్థితులు ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి సొంత నిధులతో గరిసితోలి లోతట్టు ప్రాంతాలను మన్నుతో నింపి డోజర్తో లెవెల్ చేస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. అమరావతి నగర్ 35వ వార్డు కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ మరియు బీజేపీ నాయకుడు వెల్లాల మధుసూదన్ శర్మ దగ్గరుండి రోడ్డు మరమ్మతులను పర్యవేక్షించారు. ప్రజలకు వాగ్దానాలు ఇవ్వటమే కాదు, అవసరమైతే తమ సొంత నిధులతో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినప్పుడే నిజమైన ప్రజా శ్రేయస్సు కోరే నాయకుడు అవుతారు. దానికి నిదర్శనమే వెల్లాల దంపతులు. సంవత్సరం నుంచి కౌన్సిల్లో కొట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్లో మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ అధికారులకు కానీ చీమ కుట్టినట్టు లేదు. ఇక్కడికి వచ్చి చూస్తే ఒకసారి నా అమరావతి నగర్ ప్రజలు, మాకు ఓటు వేసిన ప్రజలు, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీని కానీ బీజేపీని కానీ కాకుండా అన్ని రకాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఈ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ నీళ్ళల్లో వర్షం వస్తే నీళ్లు ఇళ్లలోకి పోతున్నాయి. అక్కడ చూడండి, ఆ ఇంట్లోకి పోయినాయి. ఈ ఇంట్లో పోవాలంటే మెట్లు ఎక్కాలంటే కూడా ఇక్కడ మళ్ళీ నీళ్ళలో వంకలో దిగి పైకి ఎక్కాలా. ఇటువంటి పరిస్థితి మా అమరావతి నగర్లో ఉంది. దయచేసి అధికారులు ఇప్పటికైనా, ఎందుకంటే మా మీద కక్ష కాదు, మేము పార్టీ మారినామని వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ వాళ్ళు మా పనులు జరగకుండా అడ్డుకుంటున్నారు. దయచేసి వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్లకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి నా ప్రజల కోసం చేతులు జోడించి అడుక్కుంటున్నా. వెంటనే ఎందుకంటే నా ప్రజల శ్రేయస్సు కోసం, నా వార్డు అభివృద్ధి కోసం నేను పార్టీ మారాను. ఎందుకంటే మీ దగ్గర ఉన్నందుకు నాకు న్యాయం జరగలేదు, నన్ను వార్డులో కూడా రానిలేదు కాబట్టి నాకు న్యాయం జరగలేదు. మాకు ఇబ్బంది జరిగింది, మా ప్రజలకు ఇబ్బంది జరిగింది. మాకు ఓట్లేసిన ప్రజలను కూడా మమ్మల్ని కలనీయకుండా చేసినారు. కాబట్టి ఇప్పుడైనా, ఎందుకంటే పార్టీ వైఎస్ఆర్ పార్టీ పోయింది, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గారు గెలిచారు. ఆయన అభివృద్ధి అనేటువంటి నినాదంతో ప్రజలకు రావడం జరిగింది. ఆయన ప్రజలందరూ కూడా మెచ్చుకొని